గుంటూరు మహిళ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని టీడీపీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సవాల్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని కూడా హెచ్చరించారు. అంబటి విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పిత కథనమని ఆమె మండిపడ్డారు. ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఖమ్మంపాటి శిరీష్ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్ బాజీ గారు జాయిన్. నమస్తే అండి. సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఖమ్మంపాటి శిరీష్ గారు టీడీపీ స్పోక్స్ పర్సన్. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ ఆల్. ప్రస్తుతం ఆరోపణలు మీ మీద కాబట్టి ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ స్ట్రైట్ అవే. మీరు లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి అంటే నేను అనేది ఎగ్జాక్ట్గా ఆ ప్రదేశం కాదు కానీ ఆ ఏరియాలో ఉంటారు కాబట్టి అందులోని మహిళకు సంబంధించినటువంటి విషయం దట్టు ఆవిడ మోడెస్టీని హననం చేస్తూ జరిగినటువంటి ఒక దాష్టికం కాబట్టి దీనికి సూత్రధారి మీ పార్టీ అక్కడ వార్డు సెక్రటరీనో ఏదో అంటున్నారు, తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మీరు కూడా ఎండోర్స్ చేశారు, అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు, కేసు కూడా కట్టారు, అంతవరకు ఓకే. బట్ అది చేసినంత మాత్రాన మీ పార్టీ మీద వచ్చినటువంటి ఇప్పుడు ఈ మరక కానీ ఇది కానీ అంత త్వరగా పోయేది కాదు. అంటే ఓవరాల్గా ఎలా చూస్తారంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రకంగా నియోజకవర్గాల్లో వారి ప్రాంతాల్లో చెలరేగిపోతున్నారన్నమాట. ఇది ఒక కేసుగానే ప్రస్తుతానికి చూసినా కానీ ఇటువంటి కంటిన్యూస్గా బయటకు వస్తున్నప్పుడు మరి గత ప్రభుత్వానికి గత పార్టీకి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి అని ఒక మౌలికమైన ప్రశ్న తలెత్తే అవకాశం ఉంటుంది. దిద్దుబాటు చర్యలు వెంటనే తీసుకున్నారు, కరెక్టే. కానీ ఒక వార్నింగ్ మెసేజ్ లాగా మిగిలిన మొత్తం కూడా పార్టీలో ఉన్న వాళ్ళకి అలాగే కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పార్టీ వాళ్ళకి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. బై టేకింగ్ స్ట్రింజెంట్ యాక్షన్, ఒకటి పార్టీ పరంగా, రెండు చట్టపరంగా. కాకపోతే ఇక్కడ ఏమనిపడుతుందంటే ఇది పొలిటికల్ టర్న్ ఆబ్వియస్గా తీసుకుంటుంది. అన్ఫార్చునేట్లీ ఇది తీసుకుంటే ఆశ్చర్యమే ఉంది. చిన్న చిన్నవి సంబంధం లేనివి కూడా కులాలకి మతాలకి ఆపాదించేసి ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, చూస్తున్నాం. తెల్లారు లేస్తే అవే. కాబట్టి ఇంత సీరియస్ హీనస్ యాక్ట్ చూసిన తర్వాత ఆబ్వియస్గా ఇది పొలిటికల్ ఒక దుమారం రేపుతుంది, అలాగే రేపుతుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా అంబటి రాంబాబు గారు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పశ్చిమ ఎమ్మెల్యే మాధవి గారి అనుచరుడు అతను కాబట్టి ఆవిడ కూడా దీన్ని సాధ్యమైనంత వరకు మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆవిడైతే కనుక మొదటి నుంచి కూడా కొద్దిగా ఫెరోషియస్ లీడర్గాను ఒక ప్రజల్లో తిరిగేటటువంటి వ్యక్తిగానే కనపడుతున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కూడా గతంలో అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంలో కానీ నాకేమనిపించిందంటే వాటినన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకొని, ఎందుకంటే ఆ రోజు గళ్ళా మాధవి గారే ముందుండి నడిపించారు, ఆవిడ మీద కేసు కూడా పెట్టారు. సరే, జరిగింది ఆ రకంగా దాడికి వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ప్రశ్న. కాకపోతే చర్యకు ప్రతి చర్య ఉంటుంది అనే దానికి గళ్ళా మాధవి గారు ఒక ఫెరోషియస్ లీడర్గా కనపడుతున్నారు. అది కూడా ఏమైనా మనసులో పెట్టుకొని అవకాశం దొరికిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాడా, లేదంటే కనుక నిజంగానే గళ్ళా మాధవి గారి పాత్ర అక్కడ ఉంది అంటే ఉంటారు? ముందుగా సురేష్ గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి అలాగే 24/7 వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. టీడీపీ ఎప్పుడు కూడాను మహిళలు, చిన్నారులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భద్రతకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ళ భద్రతకు భంగం కలిగే ఏ చిన్న విషయాన్ని కూడా ఆయన ఉపేక్షించరు. దానికి నిన్న మొన్న జరిగిన సందర్భాలుగా బోల్డ్ అన్ని సంఘటనలు గతంలో మనం చూసాము, మొన్న కూడా చూసాము. ఇక మొన్నటి విషయానికే వస్తే గల్లా మాధవి గారి గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా అక్కడ జరిగింది, ఆమె ఇంటి ముందు ఉన్నటువంటి బోర్ ఏదైతే ఉందో గతంలో ఆమె వేయించుకుంది, తర్వాత అది మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది. సో దానికి ఆవిడ రిపేర్ వస్తే చేసుకుంటున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు గొడవ వచ్చింది, ఇష్యూ చేయాలి కాబట్టి
ఆయన టీడీపీ అని చెప్పి తీసుకొస్తున్నారు. అదర్వైజ్ కామన్ గా ఆయన అక్కడ ఉన్నాడు, వచ్చి ఏదో డిమాండ్ చేశాడని నాకు చెప్పాలని చెప్పి ఏదో మాట్లాడుకున్నారు. ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. మొదటగా ఈ కుటుంబం వాళ్ళు ఆయన మీదకెళ్లారని ఒక సమస్య. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయి ఇంకొక 9 మంది, వాళ్ళ భార్య, పిల్లలు, 2 పిల్లలు, వాళ్ళ చెల్లి, ఇంకా మిగతా వాళ్ళని హిజ్రాని తీసుకుని వచ్చి గొడవ చేశారు, దాడి చేశారు అనేసి. అయితే అది నిజంగా హేయమైన చర్య. అది మా పార్టీ ఉన్నా ఎవరి పార్టీ ఉన్నా మేము మహిళ పక్షానే నిలబడతాం కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని మేము చెప్పటమే కాదు, చేతల్లో చూపించాము. ఇకపోతే దీన్ని ఎవరు కూడా సమర్థించలేదు. టాప్ చూసుకుంటే గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి, లోకేష్ అన్న గారి దగ్గర నుండి, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుండి, ఉమెన్ కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గారి దగ్గర నుండి, ఎమ్మెల్యే గల్లా మాధవి గారి వరకు అందరూ కూడా దీన్ని ఖండించారు. దానికి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇకపోతే గల్లా మాధవి గారు చేసిన తప్పేంటండి? ఆమె వెళ్లి సమస్య ఇది అని చెప్తే వెంటనే సిఐకి ఫోన్ చేసి ముందు ఇమ్మీడియట్ గా కేసు కట్టమంటమా? ఆ సిఐని విఆర్ కి పంపించడమా అలక్ష్యం వహించినందుకు? ఇదా మాధవి గారు చేసిన తప్పు? ఒక మహిళ పక్షాన్ని నిలబడటమే మాధవి గారు చేసిన తప్ప? అసలు ఈ విషయంలో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఒకవైపు మా పార్టీ కార్యకర్త అని అన్నారు, చిన్నపాటి పోస్ట్ ఉందని చెప్పి అతన్ని సస్పెండ్ చేసేసాం ఇమ్మీడియట్ గా, ఎవరినైనా ఉపేక్షించేది లేదని. అతనితో పాటు ఎవరైతే సంఘటనలో ఉన్నారో ఆ నిందితులందరికీ కూడా వెంటనే ఎఫ్ఐఆర్ కట్టించి వాళ్ళకి రిమాండ్ కూడా పెట్టించాం 14 రోజుల పాటు. ఇకపోతే ఈ సిఐ ఎవరైతే ఉన్నారో అతనికి విఆర్ కి పంపించాం. ఆ బాధిత మహిళ పక్షాన మా వాళ్ళు అందరూ నిలబడ్డారు, మేము నిలబడి ఉన్నాం. మరి ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏంటో మాకైతే అర్థం కాలేదు. ఈ విషయంలో హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, అంబటి రాంబాబు గారు గతంలో మనం చూసాం గంట అరగంట అంటూ సంజన సుకన్య అంటూ మాట్లాడినటువంటి వ్యక్తి మొన్నటికి మొన్న అటువంటి ఎంతటి సంఘ విద్రోహ శక్తి లాగా చెలరేగిపోయి గుంటూరులో స్వయంగా గౌరవ ముఖ్యమంత్రిగానే లకారావుతో మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ తర్వాత చూసుకుంటే అక్కడ సిఐ మీద దాడికి వెళ్ళిన వ్యక్తి, మొన్నటికి మొన్న అమరావతిలో వచ్చేసి పోలీస్ మీద చేతులతో నెట్టేసి దాడికి పోయినటువంటి వ్యక్తి, నిన్నగాక మొన్న ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల సమయంలో కూడా ఒక పోలీస్ అధికారి మీద ఎగబడి తోసినటువంటి పరిస్థితి. ఈయన ఎక్స్ మినిస్టర్, ఈయన వచ్చేసి ఇప్పుడు నీతి కబురు చెప్తాడు. ఇది వినాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం లేదా గల్లా మాధవి గారు చేసిన తప్పేంటండి? చర్యలు తీసుకోవడమా? మా కార్యకర్త ఎవరైతే ఉన్నారో మా చిన్నపాటి పోస్ట్ ఉన్న అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయటమా? ఒకవేళ మీరు కనుక మాట్లాడాలి అనుకుంటే గతంలో ఎమ్మెల్సీ అనంత బాబుని మీ పార్టీ నుండి ఇప్పటి వరకు ఏమైనా సస్పెండ్ చేశారా? లేదే. డాక్టర్ సుధాకర్ పై చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? లేదే. నాగం అత్యాచారానికి హత్యకు గురైందే, ఆ వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదే. గుంటూరు నడిబొడ్డులో రమ్య ఇండిపెండెన్స్ డే రోజు హత్య గావించబడింది. పక్కనే జగన్మోహన్ రెడ్డి ఇంటికి 100 మీటర్ల దూరంలో అంద యువతి హత్య గావించబడింది. ఆ పక్కనే సీతానగరంలో అత్యాచారం. ఆ రోజు ఏమి స్పందన లేనటువంటి ఒక మాట, కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి వ్యక్తులు ఈ రోజు వచ్చేసి మాట్లాడడం హాస్యాస్పదం. ఇకపోతే సొంతం వాళ్ళ హయాంలో మంత్రిగా చేసిన సీదిరి అప్పలరాజు గారి కొడుకు అజాగ్రత్తతో ఇష్టారాజ్యంగా మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్నట్లుగా వాహనాన్ని నడిపి ఒక నిరుపేద గొర్రెల కాపరి మృతికి కారణమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని స్వయంగా వాళ్ళ పార్టీ అధినేత వచ్చి మీడియా ముందు చెప్తాడు, చిన్నపిల్లోడు, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అని అంటున్నారు. అంటే ఆ కుటుంబం నడి రోడ్డు మీద పడితే బాధిత కుటుంబం పక్షాన్ని నిలవాల్సిన వీళ్ళు పోయి ఎవరైతే ఆ హత్య అనాలా, యాక్సిడెంట్ అనాలా, తెలిసి చేశాడా, కావాలని చేశాడా, అవన్నీ కోర్టులు చూసుకుంటాయి. అలాంటి వ్యక్తిని వెనకేసుకొని రావటం ఎంతవరకు కరెక్ట్? అంటే మేము మొన్న చూస్తే రావండి అతని విషయంలోనూ ఇదే విషయం. అంటే రౌడీ షీటర్స్ కి, ఎవరైతే హత్యలు చేస్తున్నారో వాళ్ళకి, గతంలో అనంత బాబును చూసుకుంటే కనుక వాళ్ళ ఎమ్మెల్సీని ఆయన పూల దండలేసి స్వాగతం పలికారు బెయిల్ రాగానే. అంటే మర్డర్ చేసినటువంటి వాళ్ళు, అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళు, ఎవరైతే యాక్సిడెంట్లు చేసిన వాళ్ళు, వీళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ చిన్నపిల్లాళ్ళు, వాళ్ళ అమాయకులు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఇన్ని విషయాలు కూడా పెట్టుకొని మళ్ళీ ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమంటారండి? మా వాళ్ళు వస్తే రఫా నరుకుతాం ఏంటి, గంగమ్మ జాతరలో మళ్ళీ రిపీట్ చేసి యాక్షన్ చేసి మరి చూపించుతూ. ఇలాంటి మాటలు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? లేదే.
ఎవరైనా సపోర్ట్ చేశారా? లేదే మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అని అన్నారా? లేదు ఇంకొకటి ఏమైనా అన్నారా? వీళ్ళు అన్నట్లు కోపాలు వస్తాయి, మండుతాయి, బీపీలు వస్తాయి, ఇలాంటివి ఏం అనలేదు కదా. ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం. సొంత పార్టీ కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కూడా స్వయంగా భారతీయ రెడ్డి మీద అనుచితమైనటువంటి ఒక పోస్ట్ పెట్టాడని, అనుచితంగా మాట్లాడాడని రిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి మా పార్టీది, మా కూటమి ప్రభుత్వాన్ని. అలాంటి మమ్మల్ని ఏ వంక దొరకనలకు ఎక్కడ శవాలు ఉన్నాయి అక్కడ వాసన పట్టడం, వెళ్ళటం, ఎక్కడ ఇష్యూ జరుగుతుంది అక్కడ పోవటం, గొడవ చేయటం. వీళ్ళకి ఏంటంటేనండి, ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎవరైనా ఏం చేస్తారు, ఎలాగ ఆడుకుదామా అని చెప్పి మంటలు అర్థం చూస్తారు. కానీ వీళ్ళు అలా కాదు. ఇది ఎవరు ఏం చేశారు, ఎలా చేశారు, ఎందుకు జరిగింది, ఇష్యూ క్రియేట్ చేయటం. అక్కడ వాళ్ళు సచ్చారు, వాళ్ళు పోతే పోయారు. ఇదా రాజకీయం చేయండి, మాట్లాడండి, విమర్శించండి. మీరు చేసే విమర్శ సద్విమర్శ అయితే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం, మహిళల భద్రత. ఇలాంటి విషయంలో ఎవరున్నా, ఎంతటి వాళ్ళైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, లేదా మాజీ మంత్రుల కొడుకులైనా సరే మేము ఉపేక్షించాం. అందులో ఎలాంటి డౌట్ లేదు. అది క్లియర్ కట్ గా మేము చేసి చూపిస్తున్నాం. ఇప్పుడు రాజకీయంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కొద్దిగా ఎగ్జాగరేట్ చేసి కూడా మాట్లాడతారు. తప్పు జరిగింది కాబట్టి కొన్ని భరించాలి, కొద్దిగా సహనం ఉండాలి అధికార పార్టీ పరంగా. ఆవిడ పాత్ర లేదు నిజంగానే. లేకపోయినా కానీ ఆవిడ అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలకి పరువు నష్టం దావా వేస్తానని చెప్పేసి అంటాం ఎంతవరకు సమంజసం? దీంట్లో ఉన్న సివియారిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ కన్సిడర్ చేయాలి తప్ప దీన్ని ఆయన ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి అని చెప్పేసి ఆ రకంగా పరువు నష్టం చేస్తానని అంటే ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు? కొద్దిగా ఒక సెంటెన్స్లో చెప్పండి. ఎస్ శిరీష్ గారు, నేనేమంటానంటే రాజకీయ పరంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కాస్త దానికి ఎగ్జాగరేట్ చేసి కూడా మాట్లాడుతుంటారు. అందులో లోకల్ ఎమ్మెల్యే ఆవిడ కూడా చెప్పారు. ఆవిడతో దిగిన ఫోటోలు కూడా చూపిస్తున్నారు. అంత మాత్రాన అతను చేసిన దానికి ఈవిడ బాధ్యత వహించాలని కాదు. కానీ నేనేమంటున్నానంటే ఆరోపణలకి ఎంతవరకు పరువు నష్టం దావా వేస్తానని చెప్పేసి బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను నేను. మేడం మ్యూట్లో ఉన్నట్టుంది. మేడం మ్యూట్లో ఉన్నట్టుంది మీ ఆడియో. బెదిరించడం కాదు సురేష్ గారు, అది మహిళల పక్షాన నిలబడినటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే నిజాయితీగా, నిర్భయంగా ఎవరైతే బాధితుల పక్షాన నిలబడి ఎవరైతే తప్పులు నేరాలు చేస్తున్నారో వాళ్లకు శిక్ష పడేలా చేసినటువంటి వ్యక్తిని ఈ రోజు నిందాస్పదరాలుగా చూపిస్తూ ఆమె మీద నిందలు వేస్తున్నారంటే ఎలా ఊరుకుంటుందండి? ఆవిడ బాధితుల పక్షాన్ని నిలబడుతుంది, న్యాయం వైపు నిలబడుతుంది, ధర్మం వైపు నిలబడింది, మహిళల పక్షాన్ని నిలబడింది. ఏం చేయాలి? వీళ్ళు చేసినట్టుగా ఆ మా అమాయకుళ్ళెమ్మ తప్పు చేశాడని క్షమించాలా? అది చేయలేదనా? కదా మహిళగా ఎవరైనా సరే అదే అక్కడ బాధిత మనది హేయమైన చర్య అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేసిందండి. గతంలో వీళ్ళు ఎవరైనా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ వస్తే ఒక చిన్న ట్వీట్ పెట్టిన పరిస్థితులు ఉన్నాయా? ట్వీట్ పెట్టారు. చిన్నది కాదు, ప్రపంచం తల్లకిందులైపోయినా కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక స్టేట్మెంట్ కానీ ఒక ట్వీట్ చేయడం కానీ నేను చూడలేదు. డాక్టర్ సుధాకర్ గారి విషయం అవ్వచ్చు, అనంతబాబు విషయం అవ్వచ్చు, ఈ రోజుకి ఆ రోజుకి కాదు ఈ రోజుకి కూడా మా ఎమ్మెల్సీ చేసింది తప్పు అన్న ఒక మాట మాట్లాడిన సందర్భం లేదు. అదంతా ఓకే, అవన్నీ చూసే ప్రజలు రకమైన తీర్పు ఇచ్చారు. కాకపోతే మీ ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు కనుక ఇవి డే ఇన్ డే అవుట్ కనుక జరుగుతూ ఉంటే మాత్రం ఇది మొత్తం పార్టీకి, ప్రభుత్వానికే తీరినటువంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా కమింగ్ ఎలక్షన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వెంటనే స్పందించారు, ట్వీట్ చేశారు. నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చర్యలు తీసుకున్నారు, అంతవరకు ఓకే. కానీ దాన్ని కూడా డిలే అయిందని అంటున్నారు. మరి ఏ రకమైన డిలే అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. 15వ తారీఖు ఒక నిమిషం 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. 15 ఈవినింగ్, 16 ఈవినింగ్ కల్లా అది కేసు కట్టారు, 17 కల్లా అరెస్ట్ చేశారు. మరి డిలే ఏంటనేది నాకు కొంత అవగాహన దీని మీద నాకు అర్థం కాలేదు. కోటేశ్వర గారు, ఓవరాల్గా దిస్ ఈజ్ అ వెరీ హీనస్ యాక్ట్ ఇది. అందులో ఒక మహిళని ఆ రకంగా తన మోడెస్టీని ఇచ్చేస్తూ బట్టలు లాగా చించేసేయటం అనేది అంతకన్నా హీనమైనటువంటి వ్యవహారం ఇంకోటి ఉండదు. ఈవెన్ గళ్ళమాధవి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అది నాకు నెక్స్ట్ డే నా
ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత ఇంత హేయమైన చర్య అని చెప్పేసి నేను వెంటనే సిఐకి కాల్ చేసి చెప్పాను, వెంటనే కేసు కట్టమని. ఆ రోజు ఈవినింగే కేసు కట్టారని అంటున్నారు. మరి పార్టీ పరంగా సస్పెండ్ కూడా చేశారు. సో ఇది దాన్ని ఏమంటారు, పూర్తిగా పొలిటికల్గానే చూడాలా, లేదంటే కనుక ఇక్కడ ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయా? సురేష్ గారు, కేసు పెట్టడం లేకపోతే ఆ పార్టీ స్థానిక నాయకుడిని సస్పెండ్ చేయడం అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు శిరీష్ గారు మాట్లాడిన దాంట్లో మరి నేను పొరపాటుగా విన్నాను, లేకపోతే ఒకసారి కరెక్షన్, సిఐని విఆర్కి పంపారని చెప్పేసి చెప్పారు. అది కరెక్టేనమ్మా? సిఐని విఆర్కి పంపించాలని చెప్పి ఈ విషయంలో కాదు అక్కడ డీసీపీ గారు, అక్కడ సత్యనారాయణ గారే ప్రెస్ కి అడ్రస్ చేశారు సార్. అది కాదమ్మా, మీరు దీని గురించి మాట్లాడుతూ సిఐని విఆర్ కి పంపించారు అని కూడా అన్నారు. ఈ కేసులోనే లేదా వేరే కేసా? ఈ కేసులోనే సార్. ఈ కేసులోనే స్వయంగా సత్యనారాయణ గారే అడ్రస్ చేశారు. అది కాదు కోటేశ్వర గారు అడుగుతున్నది సిఐని విఆర్కి పంపించారన్నది. అది అక్కడ జరిగినటువంటి శ్రీధర్ అప్పలరాజు గారి కొడుకు విషయంలోనా, ఈ కేసు విషయంలోనా మీరు చెప్పింది? ఈ కేసు విషయంలోనే సార్. గుంటూరు 2 పశ్చిమ అడ్రస్ చేశారు కూడా సార్. నేను వీడియో తీస్తున్నాను, మీరు మాట్లాడుతుంటే నేను వీడియో కూడా చూపిస్తాను. అంటే అక్కడ డిలే జరిగినట్టు. ఓకే కోటేశ్వర గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు సిఐని విఆర్ కి పంపించారు అంటే మరి అందులోనూ గళ్ళా మాధవి గారు ఫోన్ చేసిన తర్వాత కేసు పెట్టారు అని ఒకవైపు చెప్తున్నారు, మళ్ళా సిఐని విఆర్ కి పంపించారని చెప్తున్నారు. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు. సిఐ సక్రమంగా వ్యవహరించుంటే విఆర్ కి పంపాల్సినటువంటి అవసరం ఏంటి? గళ్ళా మాధవ్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటి? మీడియాలో నేను చదివిన వార్తల ప్రకారం ఆ కేసును మూసిపెట్టడానికి లేదా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నించారు అనేటువంటిది ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణ. అది నిజమా కాదా, అంబటి రాంబాబు గారు వీడియో చేశారా లేకపోతే మరొకరు చేశారా అనేటువంటిది అది వేరే అంశం. మరి నిజంగా పోలీసులు అంత యాక్షన్ తీసుకుంటే తెలుగుదేశం ఈ విధంగా స్పందించాల్సినటువంటి అవసరం ఏముంది? అందుకని ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు లేదా మరొక రాష్ట్రంలో కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలలో ఉన్నటువంటి చోటా మోటా నాయకులు కూడా మేము ఏం చేసినా అడిగే దిక్కు లేదు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారంటానికి ఈ ఉదంతం ఒక నిదర్శనం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా పోలీసులు బాధితురాలికి అనుకూలంగా చేసి ఉంటే అతన్ని విఆర్కి ఎందుకు పంపించారు, అతను చేసినటువంటి తప్పిదం ఏమిటనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇక్కడే డిఫరెంట్ కనిపిస్తా ఉంది మనకి. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది వెనకాల. అనివార్యమై అది సిఐని పంపించారు, కేసులు పెట్టారు. ఓకే, ఈ విధమైనటువంటి ధోరణి లేదు. ఇప్పుడు గళ్ళా మాధవ్ గారు నేను పరువు నష్టం దావా వేస్తున్నాను, నేనేమంటానంటే వేయమంటాను. ఆమెకి పరువు పోతే నిజంగా పోయిందని నేను ఫీల్ అయితే పరువు నష్టం దావా వేయమంటాను. ఆయన ఫేక్ వీడియో సృష్టించారు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఫేక్ వీడియోనా లేకపోతే ఒరిజినలా మరొకట అనేటువంటిది ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇస్తే నిజాలు తెలుస్తాయి. అందువల్ల ప్రకటన కోసం లేకపోతే మీడియాలో ప్రచారం కోసం ఇటువంటి కబుర్లు చెప్పడం కాదు. నేను సిన్సియర్గా గళ్ళా మాధవ్ గారిని ఏమంటున్నానంటే కేసు దాఖలు చేయండి. కేసు దాఖలు చేయకపోయేట్లయితే మీ వైపు నుంచి ఏదో పొరపాటు ఉన్నట్టు జనం భావించేటువంటి అవకాశం ఉంది. అందుకని ఖచ్చితంగా కేసు దాఖలు చేయండి, ఆ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి, నిజమా కాదా అనేది తెలుస్తుంది. అనవసరమైనటువంటి రాజకీయ వివాదానికి తెరబడుతుంది. అందుకని ఒక సాధారణ మహిళకి ఒక పట్టణంలో, గుంటూరు లాంటి పట్టణంలో ఆ విధంగా రక్షణ లేకపోతే అడ్డగోలుగా
ఇప్పుడు బూతులు తిట్టడం వేరు, లేకపోతే ఏదైనా ఘర్షణ జరిగినప్పుడు ఆడవాళ్ళు తిట్టుకోవడం కొట్టుకోవడం వేరు. కానీ అంత దారుణంగా ఆ విధంగా చేయటం అనేటువంటిది ఏ మాత్రం అది అందులో మహిళలు కూడా ఉన్నారని చెప్తున్నారు. స్త్రీ జాతికే అవమానం ఇటువంటి చర్యలు. అది ప్రధానమైనటువంటి అంశంగా ఉండాల్సింది పోయి ఇప్పుడు శిరీష గారు కూడా అంబటి రాంబాబు గారు గళ్ళా మాధవ్ మీద చేసినటువంటి దాన్ని అవకాశంగా తీసుకొని మొత్తం ఆ విషయాలు ఎక్కువగా చెప్తున్నారు. ఇది విచారకరం అనేది నేను ఈ సందర్భంగా చెప్పగలను. శ్రీకాంత్ గారు, ఇప్పుడు శిరీష్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ మేము వెంటనే చర్యలు తీసుకున్నాము, తీసుకోకపోతే కనుక తప్పుపట్టండి. సరే, అది డిలే జరిగిందా లేకపోతే సిఐ అక్కడ మాధవి గారి ఎమ్మెల్యే మాధవి గారు ఫోన్ చేస్తే తప్ప కేసు కట్టలేదు అని వస్తున్నటువంటి ఆరోపణల మీద వీఆర్కి పంపించామంటున్నారు. సో ఖచ్చితంగా అక్కడ ల్యాప్సెస్ జరిగినది అర్థమవుతుంది. మొత్తానికి అయితే 15 ఈవినింగ్ జరిగితే 16 కేసు కట్టారు, 15 అరెస్ట్ చేశారు. ఆ పార్టీ పరంగా చర్యలు తీసుకున్నారు. మరి అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వెళుతున్నప్పుడు మీ హయాంలో కన్నా చాలా బెటరే కదా అని చెప్పేసి వాళ్ళు కంపారిజన్కి వస్తున్నారు. మీరైతే ఆ సందర్భంలో కనీసం దాన్ని కన్వీనియంట్గా అడ్రస్ కూడా చేయలేదు. మీరు ఇన్ ద సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి దారుణాలు జరిగితే మీ ప్రభుత్వంలో, అప్పుడు ప్రభుత్వంలో కనీసంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడం, లేకపోతే లోకేష్ గారు ట్వీట్ చేయడం, వాటిని కూడా ఎద్దేవా చేసే బదులు అసలు మీరేమైనా చేశారా అప్పుడు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇకపోతే గళ్ళా మాధవి గారి యొక్క పాత్ర, ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పినట్లు కేసు వేస్తే ఆ పోలీసులను లేకపోతే కోర్టులు తేలుస్తాయి. అది వాళ్ళిద్దరి మధ్య వరకు చూద్దాము. ఇక్కడ ప్రభుత్వ పరంగా మీరు శాంతి భద్రతల విషయంలో క్వశ్చన్ చేయొచ్చు. అలాగే పోలీసుల యొక్క చర్యలు ఎలా ఉంటున్నాయి, ఎంత నిర్లిప్తంగా ఉంటున్నారు అనే దాని మీద కూడా ప్రశ్నిద్దాం. మేము కూడా మీతో పాటు ప్రశ్నిస్తాం. కాకపోతే ఏదో అంటారు కదా, గురువింద గింజ అనేది సామెతలు ఇప్పుడు మీకు అప్లై చేస్తున్నారు. ఎలా డిఫెండ్ చేసుకుంటారు? శ్రీకాంత్ గారు ఆడియో చూడండి సార్. మీది మ్యూట్లో ఉందా సార్ ఆడియో? ఒకసారి చూడండి. ఆడియో రావటం లేదు సార్. మాట్లాడండి సార్ ఒకసారి ప్లీజ్. సార్ జస్ట్ వెయిట్ చేయండి సార్, మళ్ళీ అది రెస్టోర్ అయిన తర్వాత మీతో మాట్లాడతాను. బాజీ గారు, సార్, యువర్ అబ్జర్వేషన్ ఆన్ ద హోల్ ఇష్యూ. సురేష్ గారు, ఉన్న ఇతర ప్యానలిస్టులకి, మన వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అయితే ఏంటంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు గతంలో గురువిందల వాళ్ళు అలా చేయలేదా, లేకపోతే వీళ్ళు మరి పార్టీలో టీడీపీ అధికార దురహంకారంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారా? ఈ అంశాలు పక్కన పెడితే అసలు ఒక మహిళని ఏ సంబంధం ఉండి రమణమూర్తి, అతనికి ఏం పని, అతనికి ఏం అర్హత ఉంది? ఆవిడ మోటార్ పెట్టుకుంది ఇంట్లో పంపుకి. మోటార్ పెట్టుకుంటే ఇతనికి ఏమి ప్రాబ్లం? ఇతని స్థాయి ఏంటి? ఇతను ఆ వార్డులో పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు. ఉన్నంత మాత్రాన ఆ రకంగా ఆవిడని అడ్డుకోవటం, లేకపోతే నీకేమైనా అదేమన్నా ఇల్లీగల్గా ఆవిడ చేస్తుంటే కనుక మీరు ఒక నైబర్గా కంప్లైంట్ ఇవ్వచ్చు, అంతవరకు మీకు ఉంది. కానీ దాడి చేయటం, ట్రాన్స్జెండర్స్ తీసుకొచ్చి మరీ బయటకు ఈడ్చుకొచ్చి వివస్త్రణ చేసి ఒక మహిళను దాడి చేయటం అనేది, అది పార్టీలు ఎవరైనా కావచ్చు కాక అది ఖచ్చితంగా అది నేరం. దీనికి అక్రమంగా ఇంట్లో చొరబడతాం, సెక్షన్ 331(6). అట్లాగే మహిళా మర్యాదకు భంగం కలిగించడం, సెక్షన్ 74, బిఎన్ఎస్ సెక్షన్ 74. అట్లాగే అవమానకరంగా హింసించటం, మాట్లాడటం, బిఎన్ఎస్ సెక్షన్ 79.
అట్లాగే గాయపరచడం బిఎన్ఎస్ సెక్షన్ 115, ప్రమాదకర సాధనంతో గాయపరచడం బిఎన్ఎస్ సెక్షన్ 118, ఎక్కువ మంది మూకుమ్మడిగా దాడి చేయటం సెక్షన్ 335, ఇవన్నీ కూడా అప్లై అవుతాయి ఈ జరిగిన సంఘటనలో. ఇక్కడ ఈ అంశాలు సరే ఏమేమి సెక్షన్లు అప్లై అవుతాయి, ఏం జరిగింది, మరి పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు అతను సస్పెండ్ చేయడం చేశారు, మంచిదే. అసలు పోలీసు వ్యవస్థ ఎందుకని నిర్లిప్తంగా ఉంటుంది? కంప్లైంట్ ని తీసుకోకపోవడం, ఒక మహిళ మీద దాడి జరిగితే, ఇంటి మీదకి వెళ్ళి దాడి జరిగితే కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోవటం అనే పరిస్థితి ఎందుకు? ఆ నిర్లక్ష్యం పోలీసు వ్యవస్థలో ఉందనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఇవాళ ఈ కేసులో గుంటూరులో ఈ కేసే కాదండి, గతంలో మొన్న జరిగిన సీదిరి అప్పలరాజు కొడుకు అంశం కానివ్వండి, అంతకుముందు జరిగిన చెదురుమూదురు సంఘటనల విషయంలో కూడా పోలీసుల్ని మరి బతిలాడాల్సి వస్తుంది, తట్టి లేపాల్సి వస్తుంది, నిద్రపోతున్న వ్యవస్థను లేపుతున్నట్టుగా ఉంటుంది. కారణం ఏంటో మరి, ఎందుకంత బలహీనంగా మరి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మారిందనేది ఇక్కడ అందరూ చర్చించుకుంటున్న అంశం. ఎందుకంటే గత కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాం, చెదురుమదురు సంఘటనలు జరిగిన పోలీసు వాళ్ళు చాలా ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. పోలీసు వ్యవస్థని ప్రశ్నించే పరిస్థితి, ప్రజలే ప్రశ్నించే పరిస్థితి ఉంది. మొన్న విజయవాడలో లాకప్ డెత్ విషయాల్లో కానివ్వండి, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల మరి అందరూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అసహనంతో ఉన్నారు. మరి ఎందుకని అడ్మినిస్ట్రేషన్ లో అంత బలహీనత ఉంది అనేది సరిదిద్దుకోవాల్సిన అవసరం మరి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి నేను పర్సనల్ గా అభిప్రాయపడుతున్నానండి. ఇంతేకాదు, ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, గల్లా మాధవి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంబటి రాంబాబు గారు కూడా అదే నియోజకవర్గానికి రాబోతున్నట్టుగా వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఉప్పు నిప్పులాగా చీటికి మాటికి చిన్న చిన్న అంశాలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు రంకిలేసుకుంటా గొడవలకు దిగుతున్నారనేది ప్రజలు చెప్పుకుంటున్నారండి. అక్కడ స్థానిక నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న మాట. ఇప్పుడు రాంబాబు గారు సత్తెనపల్లి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వైసీపీ నుంచి మన పశ్చిమ నియోజకవర్గానికి రానున్నారట. అందుకని కొంచెం వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఒక ఘర్షణ వాతావరణం ప్రతి చీటికి మాటికి జరుగుతూ ఉంది. అందులో అంబటి రాంబాబు గారు వైసీపీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మొన్న మధ్య గల్లా మాధవి గారు రాంబాబు గారు చంద్రబాబు గారిని దూషించిన దాంట్లో రాళ్లతోటి మనుషులతో ఇంటి మీద దాడి కూడా చేశారు. ఆ తర్వాత అనేక రకమైన ఒకళ్ళకొక మీద ఒకళ్ళు బూతులు తిట్టుకోవటం, విమర్శించుకోవటం, అలా రకరకాలుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇది ఒక్కటే కాదండి, చాలా అంశాల్లో కూడా మనం గతంలో చూస్తే పశ్చిమ నియోజకవర్గంలో ఈయన పాగా పెడుతున్నాడని, కాబట్టి ఏంటంటే ఈ ఘర్షణలు తీవ్రంగా మారుతున్నాయని చెప్పేసి అర్థం అవుతా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఏంటంటే రాజకీయ వ్యవహారాలు, రాజకీయ ప్రయోజనాలు పక్కన పెడితే ఏంటంటే మహిళల పట్ల ఈ రకంగా అవమానకరంగా ఘోరంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. అతను రమణమూర్తికి అర్హత లేదు, రైట్ లేదు. అతను ఒక సామాన్య పౌరుడిగా ఏదన్నా పక్క నైబర్స్ ఎవరన్నా తప్పు చేస్తే ఒక బాధ్యత కలిగిన పౌరుడికి కంప్లైంట్ ఇవ్వచ్చు. అంతే తప్పించి దాడులు చేయటం, ఒక పగబట్టినట్టుగా ప్రవర్తించడం అలా అనేది కరెక్ట్ కాదండి. ఇది ఎవరైనా ఖండించాల్సిన అంశమే. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ ఘటనని ఖండిస్తా ఉన్నాము. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అహంకారమైన ధోరణి కూడా అక్కడక్కడ కనిపిస్తా ఉందండి. అది కరెక్ట్ కాదు. అది మానుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ 3 ఏళ్ళు గడిచిపోయినాయి. వీళ్ళు రాబోయే 2 ఏళ్లలో మళ్ళీ అధికారంలో మేమే వస్తామని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ రకమైన అహంకారపూరితమైన చిన్న కార్యకర్త చేసినా ఎవరు చేసినా కానీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దాని యొక్క ప్రతికూల ప్రభావాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీ అగ్రనాయకత్వం దీన్ని సరిదిద్దుకోవాలి. పార్టీ శ్రేణులు కూడా పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మరి ఇలాంటి ప్రవర్తనకు దూరంగా ఉంటే మంచిది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము భావిస్తా ఉన్నామండి. ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. అశాంతి ఒక రకమైన చూడండి, ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ జరిగింది ఒక మామూలుగా అయితే మామూలు సంఘటనే, కానీ ఒక మహిళని ఆ రకంగా చేయటం వల్ల ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గుంటూరు సంఘటన సంచలనంగా మారింది. మహిళని వివస్త్రని చేశారు అనే వార్త గుప్పుమని దావానలంగా రాష్ట్రం అంతా వ్యాపించింది. దీని యొక్క ఇంపాక్ట్ సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. అట్లాగే మహిళలకు భద్రత లేకుండా పోయిందనే అభద్రతా భావం కూడా
మహిళల్లో, రాష్ట్రంలో ఉన్న మహిళల్లో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఏది సరిదిద్దుకోవాల్సిన అంశాలు కాబట్టి ప్రభుత్వం మరి ఊరికే అతను సస్పెండ్ చేయటమో, పోలీసు సిఐని సస్పెండ్ చేయడంతో కాదండి. ఈ టోటల్ రూట్స్ లోనే తేడాలు ఉన్నాయి. ఆ రూట్స్ ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను సురేష్ గారు. కరెక్ట్. శ్రీకాంత్ గారు, యువర్ వర్షన్ నౌ ప్లీజ్. సురేష్ గారు, రైట్, ఓకే. ఇప్పుడు మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి అంతా కూడా శుభ సాయంకాలం. టీడీపీ ప్రభుత్వము, కూటమి వచ్చినప్పటి నుంచే మహిళలపై దాడులు గాని, అరాచకాలు గాని, హత్యలు గాని, అకృత్యాలు గాని పరిపాటి. అంటే ఈ రోజు గుంటూరు అయింది, బద్వేలు కూడా చూసాం, గుంటూరు చూసాం. గతంలో సుగాలి ప్రీతి చూసాం. సుగాలి ప్రీతి తీసుకొని చాలా ఎన్నికల ముందు వీళ్ళు వాడుకున్నారు. ఎంత ఏం చేసినా కూడా. ఇప్పుడు మన శిరీష గారు కూడా మాట్లాడారు. కానీ ఒక మహిళ అని అనకుండా, ఒక మహిళ మీద మాట్లాడుతుంటే దాన్ని మాట్లాడకుండా ఏదో గత చరిత్రమంతా ఎత్తి ఆమె పాపం ఆమె కాలాన్నంతా వృధా చేసుకున్నారు. దీన్ని మాట్లాడకుండా జరిగినది ఇప్పుడు ఈ చేసినది తప్పులు. పోలీసులతో ఏం చేస్తున్నారు? తప్పులు చేయిస్తున్నారు. తప్పులు చేయించి మళ్ళీ పోలీసుల్నే సస్పెండ్ చేసేయడము, విఆర్కి పంపించడము అనేది ఒక పరిపాటి అయిపోయింది వీళ్ళకి. ఒకటి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బాధిత మహిళ పక్కన ఖచ్చితంగా నిలబడతాం. దాంట్లో ఏ విధమైన ఇది. టీడీపీ నేతలు ఏం చేస్తున్నారంటే దీన్ని ఏం చేస్తున్నారు? ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నేతలు ఏం చేశారు? మీరు చెప్పినట్టే 15వ తారీఖు జరిగితే దాన్ని కాలయాపన చేసి 16 కేసు పెట్టుకోకుండా 17 ఏదో దాన్ని చిన్న కేసు మాదిరి పెట్టి కాలయాపన చేసి తప్పించాలని అయితే చూశారు. ఎందుకు ఆలస్యమైంది? ఇప్పుడు మరి శిరీష గారు నిదానంగానే చెప్పాలా. ఎందుకు దీన్ని మీరు మీ యొక్క అతన్ని కాపాడడానికి, రమణమూర్తిని కాపాడేదానికి, టీడీపీ నేతను కాపాడడానికి మీరు చేసిన ఎమ్మెల్యే గారు కానీ, మీరు ఏదైనా ఎమ్మెల్యేలు కాపాడుకుంటారు. కానీ ఒక మహిళ మీద, వేరే విషయాల్లో కాపాడుకున్నా కొంచెం ఏదో నిలబడి కేసులు పెట్టుకోవచ్చు. ఒక మహిళ మీద ఇంత ఇది జరుగుతూ ఉంటే కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు శిరీష గారు ఒక మహిళా ప్యానలిస్ట్ అయి ఉండే, ఇటువంటి కార్నర్ చేసుకుంటూ రావడం అనేది చాలా నిజమైన బాధాకరమైన విషయం. ఇది మనము అంబటి గారు నిజం మాట్లాడారు. నిజం మాట్లాడితే దీనికేమి ఆమె గల్లాదేవి గారు దీనికోసం ఏం చేస్తారు? మన నిజం చెప్తే పరువు నష్టం దావా అంట. పరువు నష్టం దావా. దాడి చేసినది టీడీపీ నేత. దీంట్లో మళ్ళీ పరువు నష్టం దావా పోయిండేది టీడీపీకి, మీకు పరువు పోయింది. పరువు నష్టం దావా ఎవరి మీద వేస్తారమ్మా? పరువు రాష్ట్రంలో మీకు పోయింది, వెనకేసుకొని వచ్చిన దానికి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో అంతా కూడా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఏ విధమైన ఇది లేదు. దాంట్లో ఇంకోటి, ఆమెను వ్యవస్థ చేసి ఏమండి సార్, రాష్ట్రంలో ఎప్పుడన్నా చూసామా? మనం ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాము కానీ గతంలో ఎప్పుడు ఇటువంటి అఘాత్యాలు, మహిళల మీద అకృత్యాలు, వివస్త్రలు చేయడం నిజంగా ఎప్పుడూ జరగలేదు. కానీ విని ఎరుగునటువంటి దుశ్చర్య ఇది. దీన్ని చాలా తీవ్రంగా దీన్ని ఖండించడం జరుగుతుంది. కాకపోతే ఎమ్మెల్యే గారు మహిళలకు న్యాయం చేయడంలో కాదు, పార్టీ నేతలను కాపాడుకోవడంలో చాలా దిట్టగా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేత మహిళపై డాట్ అనేది చాలా ఇది. వీళ్ళ సుపరిపాలన అంటే ఇది. అంబటిపై పరువు నష్టం దావా. మీ సుపరిపాలన ఇదేనమ్మా శిరీష గారు? నేను అడుగుతున్నా. సుపరిపాలన ఏమన్నంటే రాష్ట్రంలో టీడీపీలు, మహిళలు, మేము మహిళా సాధికారత చూపుతాం, మేము మహిళలంతా ఇది చేస్తాం, అది ఊరికే చెప్పడమే తప్ప ఊపదంపుడు ఉపన్యాసాలకే మీరు పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు నిజము బయటికి వస్తుందని భయపడి పరువు నష్టం దావా అంటే దీన్ని డైవర్ట్ చేయడం. నిజాన్ని అరే మీ పోలీసులు ఏం చేస్తారు సార్? నేను చెప్పేది ఇప్పుడు అన్ని దానిల మీద మళ్ళా పోలీసులు అంటారు. పోలీసులు చట్టాన్ని తయారు చేస్తారు, దాన్ని కోర్టుకు సమర్పిస్తారు. దాన్ని చూడకుండా వాళ్ళను ఎటువంటి ఊరికే అఘాయిత్యాలకు, అచర్యలకు, వీళ్ళు చేసే వికృత చేష్టలకు పోలీసులను వాడుకొని వాళ్ళను విఆర్కు పంపించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మహిళపై దాడి, ప్రశ్నిస్తే పరువు నష్టం దావా. నిందితుడు టీడీపీ నేత సురేష్ గారు, నిందితుడు టీడీపీ నేత, కేసు ఆపింది టీడీపీ నేత, అధినేత, అంటే ఆ కాన్స్టిట్యున్సీకి అధినేత. పరువు పోతా ఉన్నది ఎవరికి? టీడీపీ పార్టీకి. ఈ మహిళలకు దాని మీద ఇంత, ఒక మహిళ అయింది కూడా, నిజంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి ఆమె కూడా ఇటువంటి చర్యలకు ఒక కార్యకర్తను వెనకేసుకొని రావడం అనేటువంటిది చాలా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎటువంటి పరిస్థితులను నేరస్తులను కాపాడేది కాదు. దీన్ని నిజం మాట్లాడిన వాళ్ళు నేరస్తులను కాపాడతారు, నిజం మాట్లాడిన వాళ్ళను కొట్టేకి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇటువంటివంతా కూడా
మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ బాధితుల పక్షాన ఏది జరిగినా మా కార్యకర్తనే కాదు, ఒక మహిళనే కాదు, ఎవరి పక్షానైనా నిలబడతాం. నిందితులను ఎవరైనా శిక్షపడాలి, నిందితులకు ఎవరైనా శిక్షపడాలి. ఉండండి, కంప్లీట్ చేయండి. నిందితులను ఎవరైనా శిక్షపడాలి. ఎమ్మెల్యే మాధవి గారికి పరువు పోయింది, మీ పార్టీకి పరువు పోయింది. ఎవరి మీద పరువు నష్టం ఇస్తారు? ఆమె మీద ఆమె వేసుకోవాల్సిందే తప్ప పరువు నష్టము ఇంకా ఎవరి మీద చేసే పరిస్థితి వస్తుందమ్మా? చెప్పండి, మీరే చెప్పండి. పరువు నష్టం దావా ఎందుకు? పరువు నష్టం అడిగినది ప్రశ్నిస్తే పరువు నష్టమా? ప్రశ్నిస్తే అరెస్ట్లా? ప్రశ్నిస్తే లోపల ఏడాలా? ఎందుకు తల్లి ఇంత అఘాయిత్యాలు, అకృత్యాలు మీ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి? పెద్దలు ఇంతకు ముందు మాట్లాడారు, బాజీ గారు, కాంగ్రెస్ వారు కూడా కరెక్ట్ గా ఏదైనా సరే మహిళ మీద అనేది మీరు కూడా ఇది కాపాడుకుంటూ వస్తున్నారని పెద్దలు ప్యానలిస్ట్ కూడా చెప్పారు. కాబట్టి తప్పు శిరీష్ గారు, ఏదైనా కూడా మీరు మాట్లాడినది ఆమె తరపున తక్కువ, ఏదేదో మిగతావంతా తీసుకొని వచ్చిండేది రాష్ట్ర దేశామంతా లేనిపోనివన్నీ తెచ్చిండేది ఎక్కువైంది. కాకపోతే సుగాలి ప్రీతిని మీరు ఎలా వాడుకున్నారు ఎలక్షన్స్ లో? ఆమెకి జరిగిన అత్యాచారం ఏమి జరిగింది? ఇంతవరకు మీరు ఏం న్యాయం చేస్తారు? మళ్ళీ మేము న్యాయం మహిళల పక్షాన్ని నిలబడతాం, మహిళా సాధకరా అని ఊరికే ఊపదంపుడు ఉపన్యాసాలు హోమ్ మినిస్టర్ గాని మీరు గాని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు గాని ఇటువంటి వాళ్ళంతా ఇస్తారు. నేను తగదు, ఎవరు శిక్ష పడాలి, మీరు శిక్షలు పడేదానికి కానీ మీరు వాళ్ళని అడ్డుకునే దానికి కానీ కేసులు పెట్టేదానికి కానీ అడ్డుకోవద్దండి. దయచేసి మీ మీడియా ద్వారా వాళ్ళకి చెప్తున్నారు. రైట్, మీ పాయింట్లు మీకు ఒక 2 పాయింట్లు ఖండాలుగా ఖండిస్తున్నా అన్నారు కదా, ఖండించండి. ఎప్పుడు ఖండించి ఏమేమి ఖండించాలంటే చెప్పనా మీకు? మళ్ళీ మేము చేసిన మళ్ళీ మీరు కూడా లిస్ట్ చెప్తున్నారంట అన్నారు. సరే, అక్కడ దాకా వెళ్ళొద్దు. నిన్నగా మొన్న జరిగింది కదా సీదిరి అప్పలరాజు గారి విషయంలో. సీదిరి అప్పలరాజు గారి కొడుకు ఒక అతన్ని యాక్సిడెంట్లో చంపేశారు కదా, అక్కడ బాధితులు ఎవరండి? వారి పక్షాన్ని నిలబడండి. కానీ నిలబడింది ఎవరి పక్షానండి? సీదిరి అప్పలరాజు గారి కొడుకు 18 ఏళ్ల బిడ్డ, 18 ఏళ్ల పసిబిడ్డ, 18 ఏళ్ల పసిబిడ్డ చంపేస్తే ఏదో జరిగితే నిన్నగాక మొన్న జరిగిందే చెప్తున్నాను. మీ ప్రభుత్వం దాకా వెళ్ళటం లేదు నేను. ఎస్, మీరు ఇప్పుడు ఎలాగైతే బాధితుల పక్షాన నిలబడ్డారో వినండి, ఓపికగా వినండి. మీరు కరెక్ట్ గా చెప్పారు, మీరు బాగానే మాట్లాడారు. మీ నాయకుడిని మీరు కరెక్ట్ చేసుకోండి. మీ నాయకుడు 2-3 రోజుల క్రితమే బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన వకాలతో పుచ్చుకున్నారు. అలాగే బట్టలోడ తీసి ప్రశ్నించడం అనే దానికి ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి. సుధాకర్ గారు ప్రశ్నించినందుకే, మాస్కుల గురించి ప్రశ్నించినందుకే బట్టలోడ తీసి ఈ రోజు మహిళను వ్యవస్థను చేయటం అత్యంత హీన చర్య. అలాగని చెప్పేసి డాక్టర్ ప్రశ్నించినందుకు పెడరెక్కలు విరిచి బట్టలు ఓడదీసి గుండు కొట్టించి మానసికంగా చంపేశారు మీరు ఒక డాక్టర్ని. అలాగే ఒక అమర్నాథ్ అన్న 10వ తరగతి చదువుతున్న కుర్రాడు తన అక్కని వేధిస్తున్నాడని చెప్పేసి ప్రశ్నించినందుకు 10వ తరగతి చదువుతున్నాడన్న పసిపిల్లోడని కూడా జ్ఞానం లేకుండా పెట్రోల్ పోసి తగలబెట్టారు. చూసారా? ఎవరు బాధితుల పక్షాన్ని నిలబడ్డారు? అవి కూడా ఇప్పుడు మీరు తీసుకోండి. ఇప్పుడైనా కరెక్ట్ చేసుకోండి. మేము అప్పుడు తప్పులు చేసామని లెంపలేసుకోండి. అలాగే అనంతబాబు చంపేశాడు కదా సుబ్రహ్మణ్యం పక్షాన నిలబడి ఈ రోజైనా మా తప్పులు మేము కరెక్ట్ చేసుకున్నామని లెంపలేసుకుంటే ప్రజలు మీకు అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా మీతో పాటు మేము కూడా ఇలాంటివి వచ్చినప్పుడు మీ పక్షాన్ని నిలబడతాం, మాట్లాడతాము. అందుకని అంటున్నాను, ఎవరికైనా హక్కు ఉంటుంది. కానీ మీరు మీ టైంలో చేసినటువంటి వాటికి ముఖ్యంగా మీ నాయకుడు ఒక్కదానికి కూడా స్పందించలా, కనీసంగా ఒక్కదానికి కూడా చింతించలేదు. శిరీష్ గారు, ఇంకొక విషయం, ఒక్క నిమిషం అండి. శిరీష్ గారు, ఒక్క నిమిషం ఆగండి. శిరీష్ గారు మాట్లాడాలి, ఆగండి. శిరీష్ గారు ఒక నిమిషం ఆగండి. మీరు ఆగండి, నేను ప్రశ్నించాల్సింది ఉంది. ఆగండి, మీరు చాలా సార్లు ఇదేం కాదు, ఇది ఒకటే కాదు, చాలా సార్లు ప్రశ్నించా. నేను ఇవన్నీ ఎన్నోసార్లు అడిగా, మీరేం సమాధానాలు చెప్పలా. నేను ఎన్నోసార్లు అడిగా, మీరు నాకు సమాధానం చెప్పలా. ఒక్క నిమిషం ఆగండి. ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తూనే మాట్లాడుతున్నా. శిరీష్ గారు, ఒక్క నిమిషం, మీ దగ్గర మళ్ళీ వస్తా, ఆగండి. మీ దగ్గరకు వస్తా, మళ్ళీ ఆగండి. నేను మోడరేట్ నేను డిసైడ్ చేస్తా. ఓకే, రైట్, ఓకే. శిరీష్ గారు ఒక నిమిషం. మీరు సీదిరి అప్పలరాజు గారి విషయంలో 320 కేసు పెట్టారు, మర్డర్ కేసు. అది తప్పు, శిక్షగా అమలు పరచండి అని చెప్పారు. అంతే, గుర్తుపెట్టుకోండి. మర్డర్ కేసు పెట్టారు. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. మీరు ఆగండి అమ్మా. ఒక్క నిమిషం. ఆ రోజు డిబేట్ లో మీరు ఉన్నారు.
ఇటు టీడీపీ పక్షాన వంశీకృష్ణ, బండారు వంశీకృష్ణ. ఆయన నాకు అదే రోజు మీ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటే అదే రోజు నాకు డాక్యుమెంట్ పంపించాడు ఏ సెక్షన్ పెట్టారని. మీరు పంపిస్తున్నారన్నారు, ఈ రోజుకి పంపించలేదు. మళ్ళీ అదే ఆరోపణ చేస్తున్నారు, మళ్ళీ అదే ఆరోపణ చేస్తున్నారు. మీరు చెప్పేది మీరు అరే మీరు ఫస్ట్ పెట్టేదానికి పోయినారు, మొటిక్కా చేస్తే మళ్ళీ మార్చారు. ఏది ప్రూఫ్ తీసుకురండి, ప్రూఫ్ తీసుకురండి, మరి ప్రూఫ్ తీసుకురండి. ఇప్పుడు పెట్టినా సరే ప్రూఫ్ సరే ఓకే సరే మీరు ప్రూవ్ చేయట్లేదు, మీరు ప్రూవ్ చేయట్లేదు. అయినా ఓకే, అయినా ఓకే చనిపోయినటువంటి గొర్రెల కాపరి వైపు ఎందుకు మాట్లాడలేదు? చనిపోయిన గొర్రెల కాపరి యొక్క ఫ్యామిలీ గురించి మాట్లాడకుండా ఎలా వెనకేసుకొచ్చారు? దానికి సమాధానం చెప్పండి. చెప్పరు మీరు సెక్షన్ గురించి మాట్లాడతారు. శిరీష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మేడం మిమ్మల్ని అడగాల్సింది వేరేది ఉంది, ఒక్క నిమిషం ఆగండి. మిమ్మల్ని అడగాల్సింది వేరేది ఉంది. ఈవిడి సోకాల్డ్ ఈ యూజ్లెస్ ఫెలో ఎవడైతే ఉన్నాడో మీ టీడీపీ వాడు, ఆ మూర్తి అన్నవాడు, మల్లెల రమణమూర్తి, వాడు వేరే కారణం కాదు. నాకు ఇప్పుడు తెలుసు, నాకు ఐ మీన్ కాసేపటి క్రితం తెలుసు 10,000 రూపాయలు లంచం అడిగాడంట. అతనికి ఏం హక్కు ఉంది అసలు? ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ పంచిపెట్టుకున్నారా, ఎక్కడికక్కడ వసూలు చేసుకోమని చెప్పేసి చిన్నపాటి కుళాయి దగ్గర వచ్చినటువంటి గొడవకి 10,000 చెప్పేసి 10,000 ఇస్తే కనుక వదిలేసేవాడు అనమాట. లేదు కాబట్టి అడ్డగోలుగా మీదపడి కొట్టి వ్యవస్థను చేస్తారా? అసలు ఈ లంచాల గోలు ఏంటండి? ఆడి స్థాయి ఏంటండి? అక్కడ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఏంటి? మరి ఎమ్మెల్యే గారికి కూడా ఏమైనా వాటాలు ఉన్నాయా? ఇది నేను అంటలా, అంటే అనుమానాలు వస్తున్నాయి నాకైతే కనుక. ఆవిడ పట్ల ఒక సిన్సియర్ భావనే ఉంది, కానీ ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయి. మరి మీకుందా ఇన్ఫర్మేషన్? 10,000 డిమాండ్ చేస్తున్నాడంట. మరి ఎంతమంది దగ్గర ఇప్పటి వరకు వసూలు చేశాడు తెలియదు. సురేష్ గారు, అతను డిమాండ్ చేశాడా లేదా అన్నది పక్కన పెడితే, అతనికి వాళ్ళకి గొడవ జరిగింది రిపేర్ విషయంలో అనేది పక్కా నిజం. అతను గొడవ దాడి చేసిన మాట వాస్తవం. అతను ఎమ్మెల్యే గారి ఇంటికి బాధిత కుటుంబం వెళ్తే అతను గేటు బయట నుంచున్నామని కూడా గెంటేపించినటువంటి వాళ్ళు మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు. గేటు లోపలికి దగ్గరలో కూడా రాకుండా గెంటేపించేసి అతని మీద కేసు పెట్టేసేసి అతనితో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి. ఇందాక సార్ చెప్పారు ఈ సెక్షన్స్ ఉండాలని. ఖచ్చితంగా సార్ చెప్పిన సెక్షన్స్ అన్నిటితో పాటు ఇంకా అదనపు సెక్షన్స్ కూడా ఉన్నాయి. నేను ఇకపోతే గల్లా మాధవి గారికి వాటా ఉండాలనడానికి నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఆమె అతని విషయంలో పోనీలే అదే మా కార్యకర్త అని చెప్పి సమర్థించారా? ఆయన రానిచ్చారా? కనీసం ఏ విషయంలోనైనా అతని పక్షాన్ని నిలబడ్డారా? బాధిత కుటుంబం పక్షాన నిలబడి ఆమె కోసం సిఐ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా కేసు కట్టి ఆయన్ని వీళ్ళని రిమాండ్ పెట్టించారు. 18వ తారీఖే రిమాండ్ పెట్టేశారు సార్. సేమ్ వే ఆమెకు తెలిసిన వెంటనే సిఐ కొద్దిపాటి అలక్ష్యం వహించినందుకే ఆయన కూడా విఆర్ పంపించారు సార్ సత్యనారాయణని. ఈ విషయం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బెల్లం శ్రీనివాస్ గారే చెప్పారు స్వయంగా. ఇకపోతే ఇందాక నుండి శ్రీకాంత్ గారు అనుకుంటా అంటున్నారు, అబ్బాయి ఇంత అసలు ఇలాంటి చర్యలు ఎప్పుడు జరగలేదు, గల్లా మాధవి గారు కేసు వేసుకోమని పరువు పోయిందని వేసుకోమని. పరువు పోయిందని వేసేది మీ అంబటి గారి మీదే. ఒక అరాచక శక్తి లాగా, ఒక సంత విద్రోహ శక్తి లాగా, ఒక రౌడీ లాగా ఎగబడి జనాల మీదకి, పోలీసుల మీదకి ఎగబడి గొడవలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని కుల గొడవలు, రాజకీయాలు, ప్రతి దాన్ని రాజకీయం చేయటం, ఇష్యూ చేయటం, సంఘ విద్రోహ శక్తి లాగా తయారయ్యాడు మీ అంబటి రాంబాబు. నిజం చెప్పాలంటే ఇప్పుడు చెప్తున్నాను సార్, నేను ఒక మహిళ ఇందాక నుండి ఆయన ఒక మహిళ ఉండి మహిళను సమర్థించలేదన్నారు. మీలాగా మేమేమైనా పూలదండలేసి స్వాగతాలు పలికావా? చిన్నపిల్లాడు కోపాలు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, మండింది అని మేమేమైనా సంజయ్కి పలికావా, సమర్థించావా? లేకపోతే మీ అంబటి రాంబాబు గారు వచ్చేసి మహిళల గురించి మాట్లాడుతున్నారు కదా, గంట అరగంట లేదా సంజన సుకన్య అన్నారో ఏమైపోయింది మీ సూక్తులు? ఇప్పుడు చెప్పిన సూక్తులు ఆ రోజు చెప్పుంటే ఈ రోజు మీరు మాట్లాడడానికి అవకాశం ఉంది, అర్హత ఉంది. మీ పార్టీ నేతలు కూడా చెప్పాలమ్మా, మీ పార్టీ నేతలు కూడా చెప్పాలా అంటున్నా. అవన్నీ అవసరమా? ఇప్పుడు కేసు గురించి మాట్లాడమ్మా అంటే ఏదో ఇప్పుడు మేము అడిగిన దాంట్లో ఈ కేసు గురించి మాట్లాడుతున్నారు. మీరు మీ దగ్గర సమాధానం లేక డైవర్ట్ చేయొద్దు, సమాధానం లేక డైవర్ట్ చేయొద్దండి, సమాధానం లేక డైవర్ట్ చేయొద్దండి. మీవి చెప్పుకుంటూ పోతే కోపలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు దానికి వేదిక కాదు ఇది. మీవి చెప్పుకుంటూ పోతే కోపలు ఉన్నాయి మీ పార్టీలో వారివి. ఇప్పుడు దానికి వేదిక కాదు ఇది. ఇప్పుడు సురేష్ గారు ఏమడిగారు? రమణమూర్తి గారు వెధవని ఏం చేస్తారు మీరు అడిగారు. దానికి చెప్పండి సమాధానం.
అది చెప్పకుండా ఏదేదో మేము చెప్పుకుంటూ పోతే దండి ఉన్నాయి ఇంకా మీ పార్టీ గురించి. మీ పార్టీ గురించి చెప్పాలి ఇంకా అది సపరేట్ గా వేదిక పెట్టుకున్నామమ్మా. ఇప్పుడు ఈ రోజు జరిగిన అన్యాయం గురించి, ఈ రోజు అన్యాయం గురించి శ్రీకాంత్ గారు ఆగండి, నేను అడిగాను కదా, నేనే ఆపుతాను కదా ఒక్క నిమిషం. సురేష్ గారు దాన్ని చెప్పకుండా మాట్లాడొద్దని చెప్పండి. నేను మాట్లాడేప్పుడు ఆయన మాట్లాడొద్దని చెప్పండి. నేను అలాగే మాట్లాడితే ఇందాక ఆయన అంతసేపు మాట్లాడరు. విఘ్నత, సంస్కారం, చూసే వాళ్ళు టీవీ ముందు కూర్చొని చూసే వాళ్ళకి మీ సంస్కారము, మీ పార్టీ సంస్కారము మీకు మాకంతా తెలుసులేమ్మా. మీ పార్టీ సంస్కారం ఇదే. ఒక మహిళను వివస్త్రం చేస్తే రావడమే మీ సంస్కారం. మీరిద్దరు ఒక నిమిషం ఆగితే, మీరిద్దరు టీడీపీ వైసీపీ మీరు ఆగితే, టీడీపీ వైసీపీ బోత్ లిసన్ టు మీ ఒక్క నిమిషం. ఎవరి హయాంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది చిత్రగుప్తుడి చిట్టా ఎలా అయితే రాసుకుంటాడో అలాగే ప్రజలన్నీ కూడా రాసుకుంటూ ఉంటారు, గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఓకే, డోంట్ అండర్ ఎస్టిమేట్ పబ్లిక్. 5 సంవత్సరాల గత ప్రభుత్వ హయాంలో ఏమేమి జరిగినాయో రాసుకున్నారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు తీర్పు ఇచ్చారు. అలాగే ఈ 2-2.5 సంవత్సరాల పాటు ఏం జరిగిందో ఆల్రెడీ ప్రజలు గమనిస్తున్నారు. రేపు 2-2.5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో చూసి అప్పుడు దీనికి బేరీజ్ వేసుకొని అప్పుడు మీరు అన్నట్లుగా ఎవరు శుద్ధులు, ఎవరు నీతివంతులు, ఎవరేంటనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు ఇప్పుడే డిబేట్లో కూర్చొని డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకటే అడుగుతున్నాను. నేనేమంటున్నానంటే, అతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇంత చిన్న విషయంలో కూడా ఇంత స్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఇది ఒక పరిపాటిగా మారి ఉంటుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్గా కాకుండా రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఈ స్థాయిలో కనుక ఇటువంటివి జరుగుతుంటే కనుక ఖచ్చితంగా కూకటి వేళ్లతో తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అటువంటి వాడికి వెంటనే స్పందించకుండా పోలీసులు సహకరించారంటే ఈ రకమైన వసూళ్ళు ఎక్కడికక్కడే ఉన్న డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అని ఒక అనుమానం వస్తుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి చెప్తున్నాం. మీరు దాని వరకు అడ్రస్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ గతంలో అన్ని తవ్వుకున్నాయి. ఆయన చెప్పారు కాబట్టి నేను ఒకసారి గుర్తు చేశా. ఇప్పుడు వీటితో పాటుగా సమయం మించిపోలేదు, ఇప్పుడైనా కానీ గతంలో జరిగిన వాటికి ఇప్పుడు కూడా బాధ్యత వహించండి అని చెప్పేసి. ఇక మీరు కూడా అదే పరిస్థితి తెచ్చుకుంటానంటే 2029 తర్వాత కూడా మేము అలాగే మీకు గుర్తు చేస్తాం. మేము అతను ఎక్కడైనా సమర్థించిన దాఖలాలు లేవు. తులసి కోటలో ఒక గంజాయి మొక్క లాంటి వాళ్ళని పీకి పెరికి పారేస్తున్నాం. మేము సస్పెండ్ చేసేసాం. మేము అతను మా దగ్గర పెట్టుకోలేదు. కాబట్టి ఫస్ట్ ముందుగా ఆ విషయాన్ని గమనించాలి. మేము అతను మా పక్కన పెట్టుకొని ఇతను చిన్నపిల్లాడని ఇంకోటను మేము సమర్థించాల. గల్లా మాధవి గారు గెట్ అవుట్ అని చెప్పి గెంటేశారు. లోపలికి కూడా రానివ్వలేదు. ఎలాగానే మీరు విమర్శిస్తారు? విమర్శించే కనీస హక్కు ఉందా? ఇకపోతే రాంబాబు గారు వచ్చి మాట్లాడేటువంటి అర్హత ఉందా? గంట అని చెప్పి సంజనా మళ్ళా వాటిని తవ్వుకోవద్దు. మళ్ళీ కంక్లూడ్ దిస్ టాపిక్. సంస్కారం ఉంది కాబట్టి ఆగండి, టైం వేస్ట్ చేయొద్దు. అన్నెసరీ పాయింట్స్ ఏమన్నా ఉంటే కొత్త పాయింట్స్ మాట్లాడండి. అన్నెసరీ పాయింట్స్ తో టాపిక్ డ్రాగ్ చేయొద్దు. వినండి ఒక్క నిమిషం. చివరిగా ఈ టాపిక్ మీరు ఆగండి, ఇద్దరు ఆగండి. ఈ టాపిక్ కంక్లూడ్ చేసే ముందు శిరీష గారు గంజాయి మొక్క అన్నారు కదా, శ్రీకాంత్ గారు బీబీ మీరు ఊరికే ఉన్నట్టే ఉండేదానికి లేదు. ఆయన చెప్పారు నాకు, మీరు చెప్పడానికి. ఆగండి బీపీలు పెంచుకోవద్దు. మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రం ఇక్కడ ఏంటి ఏమన్నారని ఓపెన్ ఇదైపోతున్నారు. మీరు ఏమన్నారని ఆగనంటే ఏమైంది? మీకు ఆగనంటే నీకెందుకు వస్తుంది ఇప్పుడు అంత ఆవేశం? ఆగనంటే ఏముంది దాంట్లో? ఆగండి మీరు. అమ్మా, మీరు గంజాయి మొక్క అంటున్నారు కదా, ఒక గంజాయి మొక్కలా లేకపోతే రాష్ట్రం అంతా గంజాయి మొక్కలతో నిండిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి. అదే చెప్పేది. సో లెట్ us కంక్లూడ్ దిస్ టాపిక్. ఏమైనా దీని మీద డెవలప్మెంట్స్ ఉంటే మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఎప్పుడన్నా రేపు ఎల్లుండి మళ్ళీ.